శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి మార్చి 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలాలు పరిశీలిద్దాం. ఏదైనా ఒక పక్షం ఏ విధంగా ఉన్నది అని మనం పరిశీలించినప్పుడు 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు జాతకుడికి అన్ని రంగాల్లోనూ వాటి గ్రహాల ప్రాతినిధ్యాన్ని బట్టి సహకరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ పక్షంలో 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ గ్రహాలు లేకుండా ఉంటే ఆ వారం జాతకుడు మంచి ఫలితాలు పొందుతాడు. ఎటువంటి నష్టాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ప్రాబ్లమ్స్లు అని లేకుండా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే చతుర్థ స్థానంలో ఏదైనా ఒక శుభగ్రహం ఉన్నప్పుడు జాతకుడు ఆ పక్షం అంతా సంతోషంగా హ్యాపీగా గడపడం జరుగుతుంది. తృప్తికరమైనటువంటి లైఫ్ జాతకుడికి లభిస్తూ ఉంటుంది. మరి ఈ పక్షంలో పరిశీలించినప్పుడు మరి వృషభ రాశి వారికి ధనస్థానంలో గురుగ్రహం, అలాగే లాభస్థానంలో రవి, శని, శుక్ర. ప్రధానంగా వృషభ రాశి వారికి శుక్రుడు రాశ్యాధిపతిగా, షష్టాధిపతిగా లాభస్థాన ప్రయత్నంలో స్వయంకృషితో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే శత్రువులు మిత్రులుగా మారుతారు. స్త్రీలతో పరిచయం ఏర్పడుతుంది. అలాగే మీరు సినిమా రంగంలో ఉన్నా, సెలబ్రిటీ రంగంలో ఉన్నా మీకు తగిన ప్రాధాన్యత, గుర్తింపు రావడం జరుగుతుంది. విశేషంగా స్త్రీలకి ఈ పక్షంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు కొత్తగా ఒక రాజకీయ పార్టీలో చేరాలన్నా, సినిమా రంగంలో చేరాలన్నా, కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్నా ఈ పక్షం మీకు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది. ఏదో ఒక ఉపాధి అవకాశాలు స్త్రీలకి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా రవి ఇంచుమించుగా ఈ పక్ష ప్రారంభంలోనే 11వ స్థానంలో ప్రవేశించి ఇంచుమించుగా ఈ నెలంతా కూడా సంచరిస్తాడు. అంటే మళ్ళీ వచ్చే నెల 14, 15 దాకా ఉంటాడు. అంటే రవి లాభస్థానంలో ఉంటే జాతకంలో ఉన్నటువంటి అన్ని దోషాలు సాల్వ్ అవుతాయని శాస్త్ర ప్రమాణం. కుజుడు 11లో ఉండగా రవి 11వ స్థానంలోకి వచ్చినప్పుడు మిగతా గ్రహాలు కూడా జాతకుడికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వవలసి ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ శని భగవానుడితో రవి కలియడం వల్ల మీకు పెద్దవారి ద్వారా వారసత్వంగా ఏమైనా పదవి రావాల్సి ఉన్నా, లేదంటే ఒక ఆధ్యాత్మిక సంస్థలో కానీ, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఏదైనా సాధారణ ఉద్యోగం వారసత్వంగా రావాల్సి ఉంటే అది ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం, విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటిది రావడం జరిగే అవకాశం ఉన్నది. సో అలాగే మరి ఏదైనా స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం నెరవేరుతుంది. ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీకు స్వాధీనం అవుతుంది. అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా ఆస్తి కానీ, ఏదైనా డబుల్ బెడ్రూమ్ హౌస్ లాంటిది కానీ, అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి స్థిరాస్తి ఏదైనా బహుమతి రూపంలో కానీ మీకు లభించే అవకాశం ఉంది. లేదంటే ప్రభుత్వ క్వార్టర్స్ కానీ, ప్రభుత్వ వాహనం కానీ మీకు ఉపయోగానికి ప్రభుత్వం వారు సమకూర్చడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మీకు ప్రజల యొక్క మద్దతు ఎక్కువ లభిస్తుంది, ప్రజా గౌరవం లభిస్తుంది, ప్రజల యొక్క సహకారం లభించడంతో మంచి పాపులారిటీ కూడా ఈ సమయంలో మీకు లభించే అవుతుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ఎలక్షన్లో పోటీ చేయాలన్నా, ఒక పోటీలో పాల్గొన్నా, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా 100కి 100 రూపాయలు విజయం సాధిస్తారు ఇక్కడ. ఎందుకంటే అటు రవి, అటు శుక్రుడు, అటు శని ఈ 3 లాభస్థానంలో ఉండడం వలన కంపల్సరిగా ఈ రాశిలో ఉన్నటువంటి మగవారికి కానీ, స్త్రీలకు కానీ 100% హోదా పెరుగుతుంది, గౌరవం లభిస్తుంది, అధికార హోదా లభించే అవకాశం ఉన్నది. ఇక దశమ స్థానంలో కుజగ్రహం, అంటే వ్యయాధిపతిగా దశమస్థాన కుజుడు స్థానచలనానికి కారణమవుతూ ఉంటాడు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మీరు చాలా స్ట్రిక్ట్గా ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే దశమంలో కుజుడు దిగ్బలుడై ఉంటాడు. అందుకని చాలా నిజాయితీగా స్ట్రిక్ట్గా వర్క్ చేస్తూ ఉంటారు. బుధగ్రహం
ఇంచుమించుగా ప్రస్తుతం వక్రగమనంలో ఉంటూ ఈ నెల 22న రుజు మార్గంలోకి రావడం జరుగుతుంది. దీనివల్ల మీకు ఏమిటంటే వృత్తి మారాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తికి అదనంగా కొత్త ఆదాయం కొరకు వేరైనా ఏజెన్సీ కానీ పార్ట్ టైం జాబ్ కానీ అదనపు ఆదాయం ఏర్పడే అవకాశం ఈ నెల 22వ తారీఖు మీకు లభించే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా వృషభ రాశి వారికి అటు వృత్తి స్థానం యాక్టివేట్ అవుతుంది బ్రహ్మాండంగా, లాభస్థానం రావడం వల్ల ఆర్థిక పరంగా బాగుంటుంది. పైపెచ్చు ధనస్థానంలో ఉన్నటువంటి గురువు మీకు చక్కని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద ఈ పక్షంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు మరి ఈ పక్షంలోనే ఉగాది వస్తుంది 19వ తారీఖున, అలాగే 27వ తారీఖున శ్రీరామనవమి ఉంది. అంటే ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభం. అందువలన ఆ రోజు కంపల్సరీగా మీరు పంచాంగ శ్రవణం, అది టీవీలో చెప్పినా ఎక్కడ దేవాలయంలో జరుగుతున్నా కంపల్సరీగా మీరు ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని వినవలసి ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే మీకు ఈ పంచాంగంలో ఉన్నటువంటి విషయాలు అర్థమవుతాయి, ఆ గ్రహాలు యాక్టివేట్ అయ్యి మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా విషయాలు తిథి వార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోవడం వలన అటు వివాహ సంబంధించిన విషయాలు, అలాగే ఉద్యోగానికి ఆరోగ్యానికి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చెప్పినప్పుడు అవి చేసుకోవడం వల్ల మీరు అంటే ఈ గ్రహాలని తిథుల్ని వారాలని నక్షత్రాలని ఎంత నమ్మకంతో మీరు పాటిస్తే అవి మీకు అంత బాగా పనిచేస్తాయి. ఉదాహరణకి ఏదో ఈరోజు ఆదివారం రోజు చాలా నియమంగా ఉండాలి, సూర్య నమస్కారం చేసుకోవాలి, దానివల్ల మనకి మంచి ఆరోగ్యం వస్తుందని నమ్మకంతో చేస్తే ఆ ఫలితం మీకు 100% వస్తుంది. అలాగే ఈరోజు ఏకాదశి, ఈ ఏకాదశి రోజు మనం నియమంగా ఉండాలి, ఆ నమ్మకంతో చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. ఏదో పెద్దవాళ్ళు చేయమన్నారంటే రాదు. అంటే ఈ నమ్మకం అంతా మీకు ఈ పంచాంగం వినడం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఇదే పక్షంలో వస్తున్నటువంటి శ్రీరామనవమి అదే రోజు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు, అంటే పెళ్లి కాని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కంప్లీట్గా మీరు ఆ రోజు చక్కగా, అంటే పెళ్లి కొడుకు అంత అందంగా తయారవక్కర్లేదు కానీ చక్కగా మంగళ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పెళ్లి కొడుకు వెళ్ళినట్టు మీరు ఆ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతున్నటువంటి అంటే శ్రీరామ కళ్యాణం జరుగుతున్నటువంటి చోటికి వెళ్ళడం, అలాగే అమ్మాయిలు కూడా అంత భక్తితో వెళ్ళడం వల్ల ఆ శ్రీరామనవమి కళ్యాణం సంపూర్ణంగా తిలగించి మంగళసూత్రం కూడా అయిన తర్వాత తలంబ్రాలు వాటిలో కూడా పాల్గొని కొన్ని తలంబ్రాల బియ్యం, అంటే అవి దైవికంగా మీ మీద పడినా ఓకే, లేదంటే కొన్ని తలంబ్రాల బియ్యం మీరు వ్యక్తిగతంగా తెచ్చుకొని మీ తల మీద వేసుకున్నా, పెద్దవాళ్ళు ఎవరైనా ఆ తలంబ్రాల బియ్యాన్ని తీసుకొచ్చి మీ పెళ్లి కాని పిల్లల మీద వేయటం వల్ల వారికి తొందరగా వివాహం అన్నది 100కి 100 జరిగే అవకాశం ఉంది. మరి అంత కళ్యాణం స్వయంగా పాల్గొలేని వారు భద్రాచలం సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం ఓపికగా కూర్చొని కంప్లీట్గా తిలకించి ఈ విధంగా మీరు ఆ అనుభవాన్ని పొందడం వల్ల, అంటే ఆ కళ్యాణం మీకే జరుగుతుంది అన్న విధంగా మీరు భావన చేసుకుంటే 100% మీకు ఆ శుభం జరిగే అవకాశం ఉంటుంది. అది కేవలం పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలే కాకుండా వివాహపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, భార్యాభర్తలు దూరంగా ఉండి అనేక రకాల ప్రాబ్లమ్స్తో ఉన్నవారు కూడా ఇది చక్కగా తిరిగి మళ్ళా జీవితం వసంతం నింపుకొని తిరిగి కళ్యాణ గడియలు, అంటే సంతోషకరమైన గడియలు జరిగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో మీకు ఇంకొక చక్కని పరిహారం ఏంటంటే, ఎవరైతే ఉద్యోగం రాక నిరుద్యోగ సమస్యతో ఎదురవుతున్నారో వాళ్ళు ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకొని మీరు చక్కగా ఒక ఇంట్లో ఏవైతే ఆహార పదార్థాలు వండుకుంటారో వాటితో పాటు చక్కగా వంకాయ కూర, ఒక మంచి శ్రేష్టమైన వంకాయలు తెచ్చి వంకాయతో కూర తయారు చేయించి ఆ వంకాయ కూరతో కూడిన నైవేద్యాన్ని ఈ భరతుడికి పెట్టినట్టుగా మీరు భావించాలి. అంటే మిగతా వాళ్ళు కూడా పెట్టచ్చు, ఈ భరతుడికి ఈ వంకాయ కూరతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ భరతుడిని మీరు ప్రార్థించడం వల్ల
ఈ భరతుడి యొక్క అనుగ్రహం పొందడం వల్ల తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెద్ద మంత్రం ఏమి అక్కర్లేదు. మీరు భరతుడిని మనసులో ధ్యానించి మీరు ఉద్యోగం కోరుకుంటే ఆ ఉద్యోగం 100% లభించే అవకాశం ఉంది. లేని పక్షంలో ఈ వంకాయ కూర చక్కగా వండి ఆవుకి పెట్టడం వల్ల కూడా నిరుద్యోగ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే ఇది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే, మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాకలింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.